రాశిఫలాలు దినఫలాలు డిసెంబర్ 30 2024 ఆయనము దక్షిణాయనం సంవత్సరం శ్రీ క్రోధినామ మాసం మార్గశిరం వారం సోమవారం తిథి క్రూ అమావాస్య నక్షత్రం మూలమేష రాశి ఈ రాశి వారికి ఈ రోజు విందు వినోదాలతో ఆహ్లాదకరంగా సంతోషంగా స్నేహితులతో బంధుమిత్రులతో ప్రారంభమవుతుంది. గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంతాన విద్య అభివృద్ధికి సంబంధించిన విషయాలు వింటారు. ఆలోచనలు ఉద్వేగపూరితంగా ఉన్నప్పటికీ ఫలవంతంగా ఉంటాయి. ఆకస్మిక బహుమానాలు అందుకుంటారు. భాగస్వామికి సంబంధించి కొత్త నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కుటుంబములోని పెద్దలు తీర్థయాత్రలు చేయడానికి సంకల్పిస్తారు. వృషభ రాశి ఈ రాశి వారికి ఈ రోజు తల్లి ఆరోగ్య ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది. వాహనము కొరకు గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన అంశములు మీద శ్రద్ధను పెంచుకోవాలి. వ్యవసాయ అంశములు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాలలో తోబుట్టువులకు నూతన అవకాశములు మీ సహకారం ఉంటుంది. ఎంతో కాలం ఎదురుచూస్తున్న దూర ప్రదేశంలో ముంచి అందుకున్న ఒక వార్త ఆనందాన్నిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తారు. ఉపాసన బలాన్ని పెంచు కోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలం. మిథున రాశి ఈ రాశి వారికి ఈ రోజు మిత్రుల సహకారం ఆశించిన విధముగా అనుకూలంగా ఉంటుంది. ధైర్యము పరాక్రమం పెరుగుతుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఆదాయము అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. వారము మధ్యలో గృహ వాతావరణం ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి. గృహ వాహన సంబంధ అంశములలో చిన్నపాటి రిపేర్లకు మరమ్మతులకు అవకాశం. వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉన్నప్పటికీ మీరు సమయానికి మీ పనిచేసే ఉన్నత అధికారుల ప్రశంసలను పొందుతారు. కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ రోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా కాలంగా చూస్తున్న రావలసిన ఆదాయమును అందుకుంటారు. యథార్థవాది బంధు విరోధి అన్నట్లుగా మాట్లాడే మాట నిక్కచ్చిగా ఉండటం వల్ల కొందరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొన్ని పనులలో ఆటంకాలు ఆలస్యాలు ఉన్నప్పటికీ పట్టుదలగా వెళ్లే ప్రయత్నాలు మాట విలువ గౌరవం పెరుగుతుంది. నూతన వృత్తి కోసం ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతాన అభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. వారి కొరకు సమయాన్ని కేటాయిస్తారు. పెద్దల ఆశీస్సులు అనుకూలంగా ఉంటాయి. సింహ రాశి ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. మనసులోని కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి కృషి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శారీరక శ్రద్ధ అలంకరణ మీద ఆసక్తి పెరుగుతాయి. భాగస్వామితో కలిపి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణానికి సంకల్పం చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. వ్యక్తిగత సంతోషం కొరకు అధికమైనప్పటికీ ఆనందాన్నిస్తాయి. ఇతరులకు రుణములు ఇస్తారు. సంతానపరమైన అంశములలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆలోచన రేకెత్తిస్తాయి. గృహ ఆదాయం బాగుంటుంది. తల్లితరపు బంధువుల నుంచి రాకపోకలుంటాయి. బహుమానములు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు కొరకు తోబుట్టువులతో సంప్రదిస్తారు. కన్యా రాశి ఈ రాశి వారికి ఈ రోజు అధిక ఖర్చులతో మొదలైనప్పటికీ అవి ఉపయోగకరంగా ఉంటాయి. ఆత్మసంతృప్తిని వ్యక్తిగత అభివృద్ధిని కలిగిస్తాయి. కుటుంబంలో భాగస్వామితో అన్యోన్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మాట పట్టింపులు లేకుండా వాగ్వాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభాలు వచ్చినప్పటికీ వాటిని దుర్వినియోగము కాకుండా అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నములు చేయాలి. సంతానము అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు. వ్యవసాయ సంబంధ అంశములు మీద దృష్టి పెడతారు. తులా రాశి ఈ రాశి వారికి ఈ రోజు సంతోషంగా శుభవార్తలతో వృత్తిపరమైన అభివృద్ధితో మొదలవుతుంది. కుటుంబ సభ్యులతో సంతానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో ఉత్సాహంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. తండ్రి నుంచి దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు. వృత్తిలో గౌరవం ఆదాయపరమైన పెరుగుదల ఆశించిన ప్రదేశములకు స్థానచలనమునకు ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం ఆనందాన్నిస్తాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర సందర్శనతో
నదీ స్నానాలు, గురువు ఆశీస్సులు తీసుకోవడం ఉత్తమం. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా అధిక బాధ్యతలు, శ్రమ ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. వృత్తిపరంగా ఉన్నత అధికారుల సహకారంతో పనులు నెరవేరుస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. సమయమునకు తగిన ఆహార స్వీకరణ అవసరము. భూమికి సంబంధించిన అంశములలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. తోబుట్టువులతో నిదానమవసరం. నూతన బాధ్యతలు అధికముగా ఉంచటం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడతారు. మిత్రులతో సన్నిహితులతో కలిసి చర్చిస్తారు. భాగస్వామి సంబంధ అంశాలు ఒక్కటికి వస్తాయి. దగ్గరలో ఉన్న పుణ్యక్షేతాన్ని సందర్శిస్తారు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అధిక ఖర్చులు ఉన్నప్పటికీ అవి సంతోషాన్ని, ఉపయోగపడ్డాన్ని సూచిస్తున్నాయి. విద్యాపరంగా, అభివృద్ధి పరంగా ఉంటుంది. పెద్దలు, గురువులు ఆశీస్సులతో ముందుకు సాగుతారు. ఆత్మీయ వ్యక్తుల సహకారం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. విదేశీ ప్రయత్నం చేయువారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానానికి అభివృద్ధికరంగా, విదేశీ పరమైన విద్యకి అవకాశంగా సూచనలు ఉన్నాయి. వృత్తిపరమైన వైరాగ్యాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృత్తిపరముగా సంబంధంలేని వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి. వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. ముఖ్యమైన విషయాలలో ప్రయాణాలలో వాయిదాలకి అవకాశం ఉంది. ప్రయాణాలలో చికాకులు, నూతన వ్యక్తుల పరిచయాలు ఇబ్బంది కలిగించినప్పటికీ ఆత్మబలముతో వాటిని పూర్తి చేస్తారు. తోబుట్టువులతో, ఆత్మీయులతో విభేదాలు రాకుండా వీలైనంతవరకు మౌనం మేలు. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. గురువులని, పెద్దలని కలిసి ఆశీర్వచనం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన ఆనందాన్నిస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో అనుకూలమైన చర్చలు చేస్తారు. కుటుంబ వార్తలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత శ్రద్ధ, రోగ నిరోధక శక్తి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి. ఆత్మీయ సోదర వర్గం సహకారం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పైన ఆసక్తి ఉండదు. మాటల విషయంలో, కంటి విషయంలో జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. మీన రాశి. ఈ రాశి వారికి ఈ రోజు సంతానముతో, ఆత్మీయ వ్యక్తులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఉన్నత వ్యక్తులని కలుస్తారు. వారి ఆశీస్సులు తీసుకుంటారు. మీ ఆలోచనలు బాగుంటాయి. సృజనాత్మకత బాగుంటుంది. అనుకున్న విషయాలు సత్ఫలితాలనిస్తాయి. ఇంతకుముందు రుణములు తీసుకున్న వారికి చెల్లిస్తారు. వారం మధ్యలో భాగస్వామ్య సంబంధాలు ఇబ్బంది పెట్టకుండా, అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరమైన అంశములలో, సామాజిక సంబంధాలలో వైరాగ్య భావనలు అధికంగా ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాగ్వాదములకు దూరంగా ఉండాలి.